ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులు గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు 1వ టౌన్ అభ్యర్థి నజీర్ అహ్మద్ గారు, గుంటూరు 2వ టౌన్ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి గారు గెలిపించవలసిందిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నెమలి శేషయ్య గారు, హనుమంతు గారు, ఈశ్వర్ గారు, బాదగున్నల శ్రీనివాస్ గారు తదితర నాయకులు పాల్గొన్నారు. శాండ్ సంబంధించి మైనింగ్ సంబంధించిన ప్రతి అంశంలోనూ ఈరోజు దోపిడీలు జరిగినాయి. నీ ఎమ్మెల్యేలు దోపిడీలు చేశారు, నువ్వు దోపిడీలు చేశావు. మరి ఈరోజు ఒక దోపిడీ వ్యవస్థని నీ యొక్క గవర్నమెంట్తో పాటు నీ గవర్నమెంట్ ఒక దోపిడీ వ్యవస్థని ప్యారలర్గా నడిపింది అంటే ఈరోజు ప్రజలకి మేలు చేశారా లేదు నష్టం చేశారా అనే దాని మీద కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. పేదలకి ఆ రోజు మరి సప్లాన్స్ అనేది ఏర్పడినాయి అంటే, ఎస్సీ ఎస్టీ సప్లాన్ అని ఏర్పడిందంటే పేదవాడికి అంటే బడుగు బలహీన వర్గాల వారికి ఒక మాట చెప్పాలంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి ఇవన్నీ ఉపయోగపడేది. ఈరోజు మొత్తం సప్లాన్ అంతా మొత్తం నాశనం చేసి పక్కన పడేశారు. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు నువ్వు అంటున్నావు మరి ధనికులకి అంటే పెత్తందారులకి నాకు జరుగుతున్న పోటీ అని చెప్తున్నా. ఎవరు పెత్తందారులు? లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి పెత్తందారా? లేదు, ఆ రోజు పుట్టిన బిడ్డ నుండి చనిపోయేంత వరకు సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చి, అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మరి ఆ రోజు అభివృద్ధికి దోహదపడిన చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారుడా అనే దాని మీద కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో మరి అన్ని సంక్షేమాలు జరిగినాయి. మరి పేదలకి సంక్షేమం అంటే అవి ఒక బటన్ నొక్కి నేనేదో చేస్తున్నాను అనేది కాదు. బటన్ నొక్కి నేనేదో 10,000 వేసాను, 15,000 వేసాను, అదేవిధంగా వాలంటీర్లని నేను 10,000 పెట్టి ఉద్యోగాలు ఇచ్చాననేది కాదు. 10,000తోటి 5,000తోటి వచ్చే ఉద్యోగాలు అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా మనం పరిగణనలో తీసుకుంటామా? ఒకసారి ఆలోచించాలి. ఈరోజు నిరుద్యోగులుగా చేసావు, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడా లేదు. ఇప్పుడు మరి టీచర్స్ సంబంధించిన దాంట్లో మరి ఎంతమందిని నువ్వు రిక్రూట్ చేసావు ఈ 5 సంవత్సరాల్లో? ఈరోజు ఏం చేసినా దాఖలాలు లేడు. సర్వనాశనం చేశారు, రాష్ట్రం సర్వనాశనం అయింది. ఈరోజు చదువుకున్న వాళ్ళు విదేశాలకి అదేవిధంగా వలసలు పోతున్నారు. ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. మీరు చూశారు, మొన్న రైతాంగం పూర్తిగా దెబ్బతింది నీళ్ళు ఇవ్వలేక. ఓ ప్రణాళికా పద్ధతి లేదు. అది అంటే షో చేస్తారు నాగార్జున సాగర్ బ్యారేజ్ మీద. అంటే తప్పితే రైతాంగానికి చిత్తశుద్ధితో నీళ్ళు ఇచ్చిన పరిస్థితి కనపడలేదు. ఏ కోణంలో చూసి